తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం. కేసులో కీలక ఆధారంగా భావించిన కుటుంబ పెంపుడు శునకం మృతి చెందినట్లు పోలీసులు వెల్లడి. చిన్నారి అదృశ్యమైనప్పటి నుంచి ఆహారం తీసుకోకపోవడం వల్లే కుక్క మృతి. ఫోరెన్సిక్ నివేదిక. చిన్నారి ఆచూకీ కోసం క్షేత్రస్థాయి విచారణ, సాంకేతిక కోణాల్లో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. జ్ఞానేశ్వరి అదృశ్యమై 20 రోజులు కావస్తుండటంతో తీవ్ర మనోవేదనకు గురైన తల్లి భవానీ, తీవ్ర అనారోగ్యానికి గురైన తల్లి. ప్రస్తుతం భవానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతోంది. రోజులు గడుస్తున్నా ఆ పసికందు ఆచూకీ లభించకపోవడంతో అటు కుటుంబ సభ్యుల్లోనూ ఇటు స్థానికుల్లోనూ తీవ్ర ఉత్కంఠ, ఆందోళన నెలకొన్నాయి. అయితే ఈ మిస్టరీ కేసులో తాజాగా ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలక ఆధారంగా మారుతుందని భావించిన ఆ కుటుంబ పెంపుడు శునకం మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. చిన్నారి అదృశ్యమైన నాటి నుంచి ఆ మూగజీవం తీవ్రమైన మనోవేదనకు గురైందని, అసలు ఆహారమే తీసుకోకపోవడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై తదనంతరం మృతి చెందిందని వైద్యులు మరియు ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టం చేశాయి. పెంపుడు కుక్క మరణం ఈ కేసులో ఎలాంటి మలుపులు తిప్పబోతుందనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. మరోవైపు చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టడం కోసం పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. క్షేత్రస్థాయిలో అనుమానితులను విచారించడంతో పాటు సాంకేతిక కోణాల్లో అంటే లొకేషన్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ మరియు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్నారి అదృశ్యమైన నేటికి దాదాపు 20 రోజులు కావస్తోంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నబిడ్డ కళ్ళ ముందే లేకుండా పోవడంతో ఆ తల్లి గుండె పగిలిపోతోంది. బిడ్డ జ్ఞాపకాలతో తీవ్ర మనోవేదనకు గురైన తల్లి భవానీ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.